Hello guys, welcome to the review of the teaser of the movie Paradise acted by Nani Garu and Raghav Jewel and Mohan Babu గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ప్యారడైజ్ టీజర్ గురించి చెప్పాలంటే బాగానే ఉంది, కానీ అట్ ద సేమ్ టైం నాకేంటంటే ఎందుకో నాని గారిది అండ్ శ్రీకాంత్ గారిది ప్రీవియస్ మూవీ దసరా ఉంది కదా, ఆ దసరా సినిమాకి హిట్ 3లో ఏదైతే హిమ్స్ ఉందో దాన్ని జోడిస్తే ఈ సినిమా అన్న ఫీల్ వచ్చింది నాకు. కొన్ని షార్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, నేను కాదనట్లా. నేను ఈవెన్ రియాక్షన్ టైంలో కూడా నాకు చాలా బాగా అనిపించింది కొన్ని షార్ట్స్ చూసినప్పుడు. నా రియాక్షన్ వీడియో కావాలంటే చూడండి, రియాక్షన్ ఛానల్ లింక్ ఇస్తాను. ఇది అప్లోడ్ చేసిన తర్వాత అది అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ అది చేసి. సో బికాస్ ఎందుకంటే ఇది మెయిన్ ఛానల్ కాబట్టి ఇది ఫస్ట్ పెడతాను. సో బట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఆ ఛానల్ది, రియాక్షన్ ఛానల్ది. చాలా బాగా అనిపించింది కొన్ని షార్ట్స్ అయితే మటుకు. కానీ అంటే ఓవరాల్గా అంతా చూసిన తర్వాత మటుకు ఈ వైబ్ వచ్చింది లైక్ అనమాట. అలా కొంచెం అంటే లైక్ ఆ స్టోరీ, అది లవ్ స్టోరీ, అది కొంచెం డిఫరెంట్ అయినా కూడా నా ఉద్దేశం ఏంటంటే ఆ మాస్, కొంచెం ఏంటంటే లైక్ కొంచెం లైక్ ఆ వైబ్, నాని గారి క్యారెక్టర్లో ఒక వైబ్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ వైబ్ కొంచెం ఆ దసరా లాగా అనిపించి దానికి బేసిక్గా హిట్ 3లో ఉన్నది యాడ్ చేసినట్టయితే కొంచెం ఆ హింస, అది కొంచెం మంచి రక్తపాతం అది కనుక యాడ్ చేసినట్టయితే ఎందుకో ఇది ఈ ప్రోడక్ట్ వస్తుంది అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. ఓవరాల్గా బాగుంది. లాస్ట్ షాట్ అయితే అల్టిమేట్ అసలు నాని గారిది. లైక్ ఆ జైల్లో అంతమంది బాడీస్ మీద కూర్చొని ఆ దిష్టి తీసుకునేది ఏదైతే ఉందో అది కూడా బ్లేడ్లతో, అంటే బ్లేడ్లు పట్టుకొని అప్పటిదాకా ఫైట్ అయింది, సో తెలుస్తుంది అది. అండ్ దాంతో దిష్టి అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. తర్వాత ఇలా దిష్టి తీసుకోవడం, మెటికలు ఇరుచుకోవడం మామూలుగా లేదు మొత్తం అంతా కూడా. సో ఆ కాన్సెప్ట్, ఆ ఎగ్జిక్యూషన్ అంటే నాకు ఏమనిపిస్తుందంటే స్టోరీ పరంగా నాకు ఎందుకు ఇది అంటే అర్థమవుతోంది కదా, మేబీ దాన్ని బట్టి చెప్తున్నా. ఇప్పుడు టీజర్లో ఉన్నదాన్ని బట్టి స్టోరీ అనేది ఎందుకో కొంచెం సింపుల్గా ఉన్న ఫీలింగే కలుగుతోంది. లైక్ ఇప్పుడు మోహన్ బాబు గారు, సో బేసిక్గా ఆయన ఏంటంటే ఒక 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 ల్యాండ్ లార్డ్, లేదంటే ఒక దొర, లేదంటే ఒక లాక్కొని దౌర్జన్యం చేసే ఒక వ్యక్తి. సో ఆ తర్వాత ఇంకా ఆయన నుంచి కాపాడుకోవడానికి, అంటే వీళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేసే ప్రజలు, వాళ్ళకు నాయకుడు ఆయన జడల్ జమానా. సో అట్లా అది అది ఇంకా పోరాటమే ఉంటుంది అన్న ఒక ఫీల్ ఉంది. అండ్ రాఘవ్ జుయాల్ వచ్చి మేబీ మోహన్ బాబు గారు కొడుకేమన్న ఫీల్ ఉంది. సో ఇంకా ఏమంటారు, నాని గారు వర్సెస్ మోహన్ బాబు గారు. అండ్ మేబీ ఈయన కూడా అయ్యి ఉండొచ్చు రాఘవ్ జుయాల్, ఇట్లాగే ఉండొచ్చు. ఎందుకంటే రాఘవ్ జుయాల్ని కూడా ఫుల్ రక్తపాతంతో చూపించారు. నరుకుడే ఉంది మోస్ట్లీ. మీరు గమనిస్తే చాలా వైడ్ షాట్లో కూడా చాలా డిఫరెంట్ లెవెల్లో రక్తపాతం కనబడుతోంది, రక్తం ఏరులై పారుతున్నట్టు, ప్రవహిస్తున్నట్టు అలాగే ఉంది మొత్తం అంతా కూడా. సో మెజారిటీ ఆఫ్ ద టీజర్ అనేది ఒకటి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే దిస్ ఈజ్ వే బిగ్గర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ అనేది కనుక చూసినట్టయితే అంటే నాని గారి ప్రీవియస్ సినిమాల తాలూకు ప్రభావం ఎంత కాదన్నా ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే అది దసరా అండ్ హిట్ 3 యొక్క కాంబినేషన్ అన్న ఫీల్ కూడా కలుగుతుంది. సో అదొకటి అయితే ఉంది. అండ్ ఆ డైలాగ్ డెలివరీ కూడా ఈ నమ్మరు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే అదొక మంచి ఊపు ఇచ్చింది అసలు ఆ డైలాగ్ డెలివరీ అంతా కూడా. చాలా బాగా అనిపించింది డైలాగ్ డెలివరీ. అనిరుద్ బీజిఎం అయితే మటుకు మ్యాడ్ ఉంది అసలు. సో ఏమంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్యారడైజ్ సినిమా నాకు తెలిసి చాలా 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 పెద్ద సినిమా అవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఆ హిట్ 3 మనం చూస్తున్నాం కాబట్టి ఎక్కడో
ఆ ఫ్లేవర్ ఏమైనా వస్తుందా? ఇప్పుడు ఆ జైలు సీన్ ఉంది. ఆ జైలు సీన్ చూస్తే లైట్‌గా నాకు 'కింగ్డమ్' టీజర్ గుర్తొచ్చింది నాకు. 'కింగ్డమ్' టీజర్‌లో కూడా జైలు షాట్స్ ఉంటాయి. సో, లైక్ అదొక చిన్న వైబ్ రావడం. అంటే ఎంత కాదన్నా జైలు సీన్‌లు ఉంటాయి. నేను కాదనట్లా. కాకపోతే ఏంటంటే ఇది చూడగానే అది స్ట్రైక్ అవ్వకూడదు. అది నా వెర్షన్. అంటే ఈ సినిమాలో ఈ సీన్ చూడగానే ఇంకో సినిమాలో ఆ సీన్ స్ట్రైక్ అవ్వకూడదు. సో, అట్లా అయ్యింది ఇక్కడ. 'కింగ్డమ్' టీజర్ షాట్ కూడా నాకు అది కూడా స్ట్రైక్ అయింది మైండ్‌లోకి. ఆఫ్‌కోర్స్ అనిరుద్ దానికి కూడా మ్యూజిక్ అది వేరే విషయం. సో, అండ్ ఆ మధ్యలో బేసిక్‌గా చేతులు పైకెత్తకుండా జడ పైకెత్తి మాట్లాడటం. సో, అది కూడా బావుంది. మంచి షాట్ అది. తర్వాత ఒక యాక్షన్ బ్లాక్‌లో బేసిక్‌గా ఇట్లా ఒక ఫైట్ చేసినప్పుడు కాకులు ఎగరడం పక్క నుంచి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, నా దృష్టిలో ఏంటంటే ఈ సినిమా స్క్రీన్ ప్లేతో కొట్టాలి. స్క్రీన్ ప్లేతోనే కొడతదనిపిస్తోంది నాకైతే. ఇఫ్ ఇన్ కేస్ లేదు అన్నట్టయితే మటుకు చెప్పలేం గానీ, బట్ స్క్రీన్ ప్లే గనక మెంటల్ మ్యాడ్ ఉన్నట్టయితే మటుకు ఎంగేజింగ్‌గా అసలు ఇంట్రెస్టింగ్‌గా అంటే ప్రతీది కూడా వావ్ ఫ్యాక్టర్ ఉండేలాగా గూస్ బంప్ స్టఫ్ అనిపించేలాగా గనక ఉంటే బానే ఉంటది. బట్ ఏమో అంటే ఇప్పుడు నేనేమంటానంటే 'నాని' గారిని బేసిక్‌గా మనం 2 రకాలుగా చూస్తూ వచ్చాం. ఆయన బేసిక్‌గా కంప్లీట్ షిఫ్ట్ కూడా కొట్టలా. పోస్ట్ దసరా పోనీ ఆయన అదే తీశారా అంటే లేదు. మళ్ళీ మధ్యలో కొన్ని వేరే సినిమాలు కూడా వచ్చాయి. 'ఆయన అన్నా సరిపోదా' శనివారం ఇవన్నీ వచ్చాయి. తర్వాత మళ్ళీ 'హిట్ 3' వచ్చింది. సో, పోస్ట్ 'హిట్ 3' అయినా సరే ఇప్పుడు కొంచెం ఆ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు అవి వస్తే ఆ ఇమేజ్ పర్మనెంట్ ఉండిపోద్ది. ఇప్పుడు 'రణబీర్ కపూర్‌ని' రామాయణంలో రాముడిగా చూడడానికి కూడా చాలామందికి ఉండే ఇబ్బంది ఏంటంటే ప్రీవియస్‌గా ఆయన 'యానిమల్‌లో' చూశారు. 'యానిమల్‌లో' అదొక విధ్వంసకారుడిగా చూశారు. అదేదో ఔట్‌రైట్ హింస చేసే వ్యక్తిగా చూశారు. తండ్రి అంటే ప్రేమ ఉన్న వ్యక్తిగా చూశారు. ఫాదర్ ఎమోషన్ అనేది బానే ఉంది అందులో గూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ మంచి ఒక పవర్‌ఫుల్ పర్సన్ లాగే చూస్తాం మనం. సో, అది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రామాయణంలో రాముడికి ఒక సాత్వికుడిగా చూడడానికి మనం కొంచెం ఆలోచించుకుంటారు. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు హిందీ సైడ్. సో, ఇట్లా అనమాట. అంటే ఆ ప్రీవియస్ సినిమాల తాలూకు ఎఫెక్ట్ ఎంత కాదన్నా పడతది. ఇప్పుడు 'నాని' గారు బేసిక్‌గా పోస్ట్ 'పారడైజ్' నాకు తెలిసి ఆయన కంప్లీట్‌గా గేర్లు మారుస్తారని కోరుకుంటున్నాను నేను. అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైమ్ మాస్ యాక్షన్ జోనర్స్ వీటిని ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను నేను. లైక్ చూద్దాం మరింకా. బికాజ్ 'నాని' గారు కూడా ఎప్పటినుంచో దట్ ఆ టైర్ 1 పాన్ ఇండియన్ సినిమా వీటన్నిటికి కూడా ఎయిమ్ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. సినిమాలు బాగుంటున్నాయి. బట్ ఎళ్ళట్లేదు అక్కడికి. అంటే బాణం ఏస్తున్నారు గానీ అది 10 మార్క్ తగలట్లేదు. ఆ పక్కన అటు ఇటు ఎటో పడుతుంది గానీ దానికి తగులుతుంది గానీ ఆ 10కి తగలట్లేదు. అది నా పాయింట్. సో, ఏమో సంథింగ్ ఈజ్ ఏమంటారు ఒక పుష్ అది మేబీ 'పారడైజ్' అవుతది అనుకుంటున్నాను నేను. బట్ టీజర్ అయితే నాకు నచ్చింది. అలాగని 100% నన్ను సాటిస్ఫై చేసిందా నాకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి లేదంటే 'పారడైజ్' సినిమా యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు జడలన్నందుకో లేదంటే అంతకుముందు కాకులు సంథింగ్ ఇది డైలాగ్స్ అవి వచ్చినాయి కదా! ఫస్ట్ గ్లిమ్స్‌లో వచ్చిన డైలాగే ఇక్కడ కూడా వచ్చింది. కాకులు తలవార్లు పడితే ఎట్లుంటది సంథింగ్ అదంతా కూడా. సో, అదే వచ్చింది. సో, బావుంది అదంతా కూడా. కానీ అప్పుడు ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కలిగిన కలిగిన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయినియి. తర్వాత సినిమా మీద ఎక్కువైపోయినియి. డే బై డే పైగా ఈ 'ఆయా షేరు' అదంతా కూడా ఎక్కువైనియి. సో, ఇప్పుడేంటంటే ఆ ఎక్స్‌పెక్టేషన్ మార్క్‌కి రీచ్ అయిందా అంటే నాకైతే కాలే. స్టిల్ బావుంది. బాలేదా అంటే లేదు బావుంది. కానీ చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అయితే రీచ్ కాలే. సో, ఇప్పుడు ఇది ఇలా ఉండడం వల్ల నాకు ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మనం సినిమా చూసేటప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. బట్ మరీ హై పెట్టేసుకోకుండా ఎళ్తాం. సో, అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే మటుకు. లెట్స్ సీ మరి చూద్దాం. సో, నాకైతే బా అనిపించింది. మరి మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బట్ నాకు బాగా అనిపించినా కూడా స్టిల్ ఈ స్టోరీ వైబ్ రావడం అంటే వేరే సినిమాలతో కొంచెం ఎక్కడో మ్యాచ్ అవుతున్న ఫీల్ రావడం 'నాని' గారి సినిమాలే అవి కూడా మళ్ళీ అలా అనిపిస్తోంది. స్క్రీన్ ప్లే గనక ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నట్టయితే మేబీ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. సో, హిందీది ఇంకా రిలీజ్ కాలేదు. నేను ఈ వీడియో చేసే టైంకి తెలుగుది ఒకటే రిలీజ్ అయింది. చూద్దాం హిందీది కూడా ఒకటి వచ్చిన తర్వాత హిందీది కూడా చూద్దాం. బట్ మోస్ట్‌లీ అది ముందు ఇవ్వరేమో అది కొంచెం టైం తీసుకొని ఇస్తారేమో. బట్ నాకు తెలిసి చాలా గట్టిగా హిందీలో ఓపెనింగ్ పడే సినిమా 'నాని' గారికి. 'నాని' గారి కెరియర్‌లో టాప్ ఓపెనింగ్ అవుతది హిందీలో. అది నో డౌట్. కాకపోతే అదే ఏదైనా సరే వాళ్ళకి ఇది కొత్తగా అనిపించొచ్చు. వాళ్ళకి ఈ కాన్సెప్ట్. ఎందుకంటే 'దసరా' వాళ్ళు ఎక్కువ చూడలేదు యాక్చువల్లీ. 'దసరా' కూడా పాన్ ఇండియా రిలీజ్ అయింది కానీ పెద్ద చూడలే. సో, అవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ చూద్దాం. సో, నాకైతే బాగా అనిపించింది టీజర్ అయితే. స్టిల్ ఎక్కడో ఎక్స్‌పెక్టేషన్స్‌ని అయితే మీట్ అవ్వలేకపోయింది. 100% అన్న ఫీల్ ఉంది. అండ్ రెండోది ఏంటంటే కొన్ని వేరే సినిమాల పేర్లు గుర్తొస్తున్నాయి అది చూస్తా ఉంటే అది. బట్ కొన్ని షాట్స్ గానీ, 'నాని' గారు గానీ లేదంటే ఆ ఫ్రేమ్స్ గానీ, ఆ కాకులు గానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపించాయి.
రక్తపాతం 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 కావాలరా మీకు నేను ఇస్తా అన్నట్టు ఉంది శ్రీకాంత్ గారు ఆయన ఈ సినిమాతో. సో మోస్ట్ అలా అనిపించింది. సో లెట్స్ సీ, చూద్దాం. సో మనకు ఫర్దర్గా కంటెంట్ మిగతా ట్రైలర్ వస్తుంది కదా సెప్టెంబర్ బిగినింగ్లో, అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. అండ్ దీని హిడెన్ డీటెయిల్స్ కూడా చేస్తా, ఎందుకంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. సో అదనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. లెట్స్ సీ, మరి చూద్దాం. సో మీకేమనిపిస్తుందో చెప్పండి. అండ్ ఇప్పుడు బేసిక్గా మళ్ళీ కొరియన్ కనకరాజ్ ప్రీమియర్ ఉంది నాకు, అది చూసి వచ్చి రేపు డీసీ చూసి వచ్చి రేపు సాయంత్రం ఎప్పుడైనా పెడతా హిడెన్ డీటెయిల్స్ వీడియో, చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి టీజర్ మీద. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అండ్ రియాక్షన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.